ఈ ఓవరాల్ నెట్వర్త్ లో సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు నా నెట్వర్త్ 4 కోట్లు అనుకోండి, 4 కోట్లు ఉంది నా పూర్తి ఆస్తి. ఓకే, దాంట్లో గోల్డ్ ఉంది, ల్యాండ్ ఉంది, ఇల్లు ఉంది. ఇంతవరకు నేను మ్యూచువల్ ఫండ్ పెట్టలా. ఇప్పుడు నాకు ఒక 50 లక్షలు వచ్చింది, మా ఫాదర్ ఇచ్చారు. ఇప్పుడు 50 లక్షలు నేను ఈక్విటీలో పెట్టాలా వద్దా? 4 కోట్ల ఆస్తికి ఇది కలిపితే 4.5 కోట్లు. 4.5 కోట్ల 50 లక్షలు ఎంత? ఒక 12.5%. ఇప్పుడు 12.5% ఈక్విటీ పెట్టాలా వద్దా? ఇంకా నా ఏజ్ ప్రకారం అయితే నేను 100 - 40 కొడితే 3% ఈక్విటీ ఉండాలి కదా. వాళ్ళ 3 కోట్లు పెట్టాలి, అలాగే పెట్టలేను. మరి దీన్ని ఎందుకు చెడగొడుతున్నారు మీరు ఈ రూల్ చెప్పి? ఇప్పుడు నాకున్న మొత్తంలో నేను ఒక 10-12% మాత్రమే ఈక్విటీలో పెడితే రేపు టఫ్ టైం వస్తే, మార్కెట్ సైకిల్స్ ఉంటాయి, పడితే నాకు అవసరం ఉంటే నా గోల్డ్ లోను ఎక్కడో తీసుకోవాలి కదా. ఇప్పుడు వెల్ డైవర్సిఫైడ్ కదా. 22 తులాల గోల్డ్ ఉంది, ఒక స్థలం ఉంది, 1 ఎకరం పొలం ఉంది, అపార్ట్మెంట్ ఉంది, ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఉంది 15 లక్షలు. మరి అప్పుడు ఈ రూల్ ఎట్లా అప్లికేబుల్ కదా? తలా తోక లేకుండా మధ్యలో పెడితే అంతే ఉంటది.